Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ చూడండి నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సంటేజ్ ఎంత ఉందో అండ్ సబ్స్క్రైబ్డ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేట్గా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, 4th క్వశ్చన్. మనం పార్ట్ 1లో 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈ 4th క్వశ్చన్ కంటిన్యూ అండి. షో దట్ the whole length of the evolute of the ellipse x square by a plus y square by b is equals to 1 is అంటే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయమంటుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈజ్ ఎలిప్స్. ఈ కర్వ్ ఈక్వేషన్ అనేది ఏంటిది? ఎలిప్స్ కదా. ఎలిప్స్ అంటే అర్థం ఏంటండి? ఇది ఎలిప్స్ షేప్, ఇది ఎగ్ షేప్ అన్నట్టు. ఇక్కడ చూసుకోండి, -a, 0 +a, 0 +0, b +0, -b. ఇప్పుడు ఎలిప్స్ అనేది మనకి ఇచ్చిండండి. ఇప్పుడు మనకు ఒకటి అజ్యూమ్ చేసుకున్నాం. లెట్ x = a cos θ అండ్ y = b cos θ. ఈ ఎక్స్ ఈ వై అనేది అజ్యూమ్ చేసుకోండి. ఈ రెండిటికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఓకే, ఈ రెండిటికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఇప్పుడు మనల్ని కనుక్కోమన్నది ఏంటిది? హోల్ లెంత్ ఆఫ్ ది ఎవల్యూట్ కదా. మనకి దాని ఫార్ములా ఏంటి? హోల్ లెంత్ ఆఫ్ ది ఎవల్యూట్ 4 × ρ2 - ρ1. ఇది ఫార్ములా. దీనికి రోమన్ నెంబర్ 1 ఇవ్వండి. ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలంటే మనకు ρ2, ρ1 వాల్యూస్ కావాలి. ఈ ρ2, ρ1 వాల్యూస్ కావాలంటే ఫస్ట్ మనం రో వాల్యూ కనుక్కోవాలి. రో అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదా. డన్, ఇది కనుక్కోవాలి మనం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, దీనికి స్టార్ అనే ఈక్వేషన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఇది రో వాల్యూ కావాలంటే ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి? dy/dx వాల్యూ కావాలి, d2y/dx² వాల్యూ కావాలి. అంటే ఇక్కడ 2 వాల్యూస్ వస్తే మనకు రో వాల్యూ వస్తుంది. డన్. ఇక్కడ dy/dx ఏంటిది? ఇక్కడ ఫార్ములా dy/dθ. ఎందుకు dθ? థీటాతో ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కాస్ θ sin θ, కాబట్టి dy/dθ × dθ/dx. దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూ కావాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి. దీనికి చేస్తే dx/dθ = d/dθ × a cos θ. దీనికి చేస్తే dy/dθ = d/dθ × b sin θ. ఇక్కడ చూసుకోండి సాల్వింగ్. ఇక్కడ dx/dθ = a కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, d/dθ × cos θ. ఇక్కడ d/dθ × cos θ అంటే -sin θ కాబట్టి మైనస్ ముందు రాశాను, sin θ -a sin θ. ఇక్కడ మనకు dθ/x కావాలి, dθ/dx కావాలి కాబట్టి దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్ చేశాను. చేస్తే ఇది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 1/-a sin θ. దీనికి a అనుకోండి. ఇప్పుడు దీనికి కూడా చేద్దాం మనం. b కాన్స్టాంట్ గట్టి రాసాం. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు θ sin θ అంటే cos θ, b cos θ, దీన్ని b అనుకోండి. ఇప్పుడు ఈ a అండ్ b వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి మనకు dy/dx వాల్యూ వస్తుంది. ఎంత? -b/a cot θ. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అండ్ మనకి ఇంకోటి ఏం కావాలి? d2y/dx² వాల్యూ కావాలి. మనం ఏం చేయాలంటే అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకు ఇక్కడ చూడండి d/dx ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఇంటూ మైనస్ ఇంటూ ఇదండి. ఇక్కడ d2y/dx² అవుతుంది కదా, ఇది డన్. ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ba కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, d/dx ఇంటూ cot θ. ఇక్కడ d/dx ఇంటూ cot x అంటే మైనస్ cosx²x. ఇక్కడ రాశాను, అదే రాశాను, మైనస్ cosx²θ. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో θ ఉందండి. మరి θకి కూడా డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కాబట్టి dθ/dx. ఇక్కడ మనకు dθ/dx వాల్యూ ఇంతకుముందు వచ్చింది మనం ఎంత? 1/-a sin θ. ఇది ఎక్కడి నుంచి రాసాం? ఫ్రమ్ ఏ. ఓకే, ఇక్కడ ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b/a cosx²θ. ఈ మైనస్ ఈ ప్లస్ ఎంత? మైనస్ b/a² cosx²θ 1/sin θ. ఇక్కడ ఏమైందండి? ఏ ఇంటూ ఇది అయిపోయింది, ఏ ఇంటూ a² కదా, డన్. మైనస్ b/a² cosx²θ 1/sin θ అంటే cosec θ. ఇక్కడ cosx²θ ఇంటూ cosec θ ఎంత? cosec³ θ. ఇప్పుడు d2y/dx² వాల్యూ ఇది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ 4 ఇన్ స్టార్ ఈక్వేషన్. స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మైనస్ కాస్త -² అంటే ప్లస్, b² అంటే b², a² అంటే a², cot θ² అంటే cot²θ 3/2. డన్. ఇన్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్సిఎం చేయాలండి. ఇక్కడ a²ని డినామినేటర్ చేయాలి మొత్తం. a² ఇంటూ 1 అంటే a² ప్లస్ b² cot²θ బై a² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అండ్ ఇక్కడ అది 3/2ని న్యూమరేటర్కి సపరేట్ పవర్ చేయాలి, డినామినేటర్కి సపరేట్ పవర్ చేయాలి. సపరేట్ చేశాను. ఇక్కడ 2 ఇక్కడ 2 గెట్ క్యాన్సల్ అంటే a³ ఉంటుంది ఇప్పుడు డినామినేటర్లో. ఇక్కడ చూడండి a³. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటూ వస్తున్నాం మనం, చూడండి డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ a² ఇక్కడ a³ అంటే ఇక్కడ 3 ఏలు ఉన్నాయి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి. అంటే 2 ఏలు ఇక్కడ క్యాన్సిల్ అయినాయి, ఇక్కడ 2 ఏలు క్యాన్సిల్ అయినాయి. అంటే ఇంకా ఇంకొక ఏ ఉంటుంది ఇక్కడ, ఏ బై -b cosec³ θ. ఇక్కడ ఈ మైనస్ అనేది ఇక్కడ పైకి వచ్చేస్తుందండి. మైనస్ a² ప్లస్ b² cot² θ హోల్ పవర్ 3/2. ఏ అనేది దీనికి మల్టిప్లై అవుతుంది డినామినేటర్కి, a ఇంటూ b cosec³ θ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ cos³θని ఇట్లా 1/cosec³ θ రాసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ మైనస్ a² ప్లస్ b² ఇంటూ ఇక్కడ cot²θను cos²θ/2 బై sin²θ హోల్ పవర్ 3/2 ఇంటూ ఈ 1/cosec³ అంటే sin³θ. ఇవి ఫార్ములాస్ ఉన్నాయండి, మీరు నేర్చుకోండి. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అంటారు. ఇక్కడ cosec³ ఇక్కడ ఇట్లా రాసాం మనం. ఓకే, ఇక్కడ ఏబి మిగులుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసాం? మైనస్ ఈ sin² ఉంది కదండి, ఎల్సిఎం చేసాం.
అంటే డినామినేటర్ మొత్తం సైన్ స్క్వేర్ చేసి ఈ ఏ స్క్వేర్కు సైన్ స్క్వేర్ని మల్టిప్లై చేశాను ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా హోల్ పవర్ 3/2 ఇంటూ సైన్ క్యూబ్ టీటా. ఓకేనా, బై ఏబి. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటాకు హోల్ పవర్ 3/2 సపరేట్, ఈ న్యూమరేటర్కు 3/2 సపరేట్ చేశాను. అండ్ ఇక్కడ 2 గెట్ క్యాన్సల్, అంటే సైన్ క్యూబ్ టీటా ఉంటుంది. సైన్ క్యూబ్ టీటా అంటే ఈ సైన్ క్యూబ్ టీటా ఇటు కిందికి వచ్చేస్తే ఏబీతో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఈ సైన్ క్యూబ్ టీటా క్యాన్సల్. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇది టోటల్ యాజ్ ఇట్ ఈస్ రాశాను న్యూమరేటర్, కింద ఏబీ మిగులుతుంది కాబట్టి ఏబీ. ఇప్పుడు మనకు రో వాల్యూ అనేది వచ్చిందండి. ఓకేనా, రో ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు మనకు రో 2 వాల్యూ కావాలి, రో 1 వాల్యూ కావాలి, అంతేనా. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్వేస్ పాజిటివ్ అండి. ఇక్కడ రో వాల్యూ అనేది నెగటివ్ వచ్చింది, కానీ రో వాల్యూ ఎప్పుడు ఎట్లా ఉండాలి, పాజిటివ్ ఉండాలి, కాబట్టి మైనస్ తీసేయాలి. కాబట్టి రో వాల్యూ ఇది. ఓకేనా, ఇప్పుడు రో 1 వాల్యూ కావాలంటే మనకు ఈ రో వాల్యూలో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రో 1 వాల్యూ వస్తుంది. ఓకేనా, రో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైన్ 0 అంటే ఇక్కడ చూడండి ఫార్ములా, సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది, 1 స్క్వేర్ అంటే కూడా 1. ఫార్ములా ప్రకారం రాశాను చూడండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ 0 అంటే 0, బీ స్క్వేర్ ఇంటూ 1 అంటే బీ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై ఏబి. రో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 క్యాన్సల్ అయింది, బీ క్యూబ్ బై ఏబి. ఇక్కడ బీ క్యూబ్ అంటే మూడు బీలు ఉన్నాయి, కింద ఒకటే బీ ఉంది. ఈ బీ ఇక్కడ ఒక బీ క్యాన్సిల్ అయితే బీ స్క్వేర్ బై ఏ, అంటే రో 1 వాల్యూ బీ స్క్వేర్ బై ఏ. దీని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఇప్పుడు మనకు రో 2 వాల్యూ కావాలంటే సబ్స్టిట్యూట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఫర్ రో 2 వాల్యూ. ఇందులో టీటా ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. π/2 అంటే ఎంత, ఇక్కడ చూడండి చేశాను, π/2 అంటే 90. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సైన్ 90 అంటే ఎంత, 1 ఉన్నది కాబట్టి ఇక్కడ 1 స్క్వేర్ ఉంది, 1 స్క్వేర్ అంటే కూడా 1. కాస్ 90 అంటే 0 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై ఏబి. ఇవి క్యాన్సిల్ అయితే రో 2 వాల్యూ మనకు ఏ స్క్వేర్ బై బి వస్తుందండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. సబ్స్టిట్యూట్ 5 and 6 ఈక్వేషన్స్ ఇన్ రోమన్ నెంబర్ 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హోల్ లెంత్ ఆఫ్ ది ఎవల్యూట్ అనేది వచ్చిందండి. ఓకేనా, ఇది మనల్ని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ అండి. ఇఫ్ సిఎక్స్ అండ్ సివై బి ద chords of curvature parallel to the axis at any point of the curve y is equals to ae power x by a, prove that. ఇది ప్రూవ్ చేయమంటుంది మనం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇచ్చింది రాసుకోవాలి ఫస్ట్. గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈస్ y is equals to a into e power x by a. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని మనల్ని ఇక్కడ చూడండి ప్రూవ్ చేయమనేదే కదా. ఇది ప్రూవ్ చేయాలంటే మనకు సిఎక్స్ స్క్వేర్ వాల్యూ, సివై స్క్వేర్ వాల్యూ కావాలి. అంతకంటే ముందు నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సిఎక్స్ అండ్ సివై వాల్యూస్. ఈ ఫైండ్ అవుట్ చేస్తేనే వాటిని స్క్వేర్ చేయొచ్చు అండి మనం, అంతేనా. ఇప్పుడు సిఎక్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి, 2 రో ఇంటూ సైన్ 5, దీనికి రోమన్ నెంబర్ 1 ఇవ్వండి. అండ్ సివై కనుక్కోవాలి అంటే 2 రో కాస్ 5, దీనికి రోమన్ నెంబర్ 2 ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం రో కనుక్కోవాలి, సైన్ 5 కనుక్కోవాలి వాల్యూ, ఇక్కడ రో కనుక్కోవాలి, కాస్ 5 కనుక్కోవాలి. కాబట్టి
ఫస్ట్ మనం రో అనేది వాల్యూ కనుక్కున్నామండి. ఓకే, ఇప్పుడు రో ఫార్ములా ఇదే కదండి. ఇప్పుడు మనం ఇందులో దీన్ని స్టార్ ఈక్వేషన్ అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి, మీకు తెలిసిందే. dy/dx అనుకోవాలి, d²y/dx² కనుక్కొని ఇందులో స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 మనకు dy/dx వాల్యూ కావాలి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈక్వేషన్ నెంబర్ 1 ఇదే కదా, దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది సాల్వ్ చేసుకోండి. ఇక్కడ నేను పక్కకు ఫార్ములా రాశాను, d/dx బ్లర్ అవుతుందండి కొద్దిగా చూడండి. d/dx ఇంటూ e⁴x ఈజ్ ఈక్వల్స్ టు e⁴x. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో x/a ఉంది కాబట్టి x/a కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేస్తున్నామండి. ఓకేనా, ఇప్పుడు a ఇంటూ e⁴x/a d/dx x/a అంటే ఇక్కడ x ఉందండి, x అంటే 1 కదా, 1/a. ఇక్కడ a గెట్ క్యాన్సల్ అండ్ dy/dx is equals to e⁴x/a is equals to ఇది is equals to y/a అండి. ఎక్కడి నుంచి రాసామంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 e⁴x/a is equals to y/a. ఫ్రమ్ 1 నుంచి మనం రాసాం అది. ఇప్పుడు dy/dx వాల్యూ ఎంత, y/a. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇంకోటి మనం d²y/dx² అనుకోవాలి కదా. అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చూడండి, సాల్వ్ చేయండి మీరు. ఇక్కడ చూడండి 1/aని కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చాను, ఈ వైని అక్కడనే ఉంచాను. ఇక్కడ d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు 1/a. ఇక్కడ మనం ఎక్స్కి చేస్తున్నామండి, వైకి కాదు కాబట్టి వైకి చేస్తే dy/dx. ఇక్కడ dy/dx వాల్యూ మనకు y/a వచ్చిందండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. 1 ఇంటూ y అంటే y, a ఇంటూ a అంటే a². దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 సబ్స్టిట్యూట్ ఇన్ స్టార్ ఈక్వేషన్. ఓకేనా, స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానండి ఆ వాల్యూస్. ఇక్కడ y/a² అంటే y²/a². ఓకేనా, a²ని ఎల్సిఎం చేస్తా డినామినేటర్లో. a² ఇంటూ 1 అంటే a² ప్లస్ y²/a² హోల్ పవర్ 3/2 బై y/a². ఈ 3/2ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేశానండి. చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 గెట్ క్యాన్సల్, a³ ఉంటుంది. a³ ఉంటే ఇక్కడ కింద a² ఇక్కడ a³ కాబట్టి క్యాన్సల్ అవుతే ఈ y అనేది ఇక్కడ డినామినేటర్కి మల్టిప్లై అవుతుందండి ఏకి, అంటే a ఇంటూ y. రో వాల్యూ ఇది, దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. మనం ఇంకొకటి ఏం కనుక్కోవాలి, ఇప్పుడు 2 కనుక్కోవాలి. sin⁡ వాల్యూ కనుక్కోవాలి, cos⁡ వాల్యూ కనుక్కోవాలి అంటే we know that tan⁡ is equals to dy/dx. ఇది గుర్తుంచుకోండి, ఇది ఫార్ములా. ఇది tan⁡ is equals to dy/dx అండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. tan⁡ is equals to dy/dx వాల్యూ ఎంత వచ్చింది మనకు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి y/a వచ్చింది. ఇక్కడ tan⁡ అంటే ఏంటి ఫార్ములా, ఇంకోటి ఇక్కడ చూడండి అపోజిట్ బై అడ్జసెంట్ కదా. tan⁡ ఫార్ములా అపోజిట్, ఇక్కడ దీనికి చూడండి అపోజిట్ బై అడ్జసెంట్, అందుకే y/a రాశాను. ఇక్కడ ఎట్లా రాశానంటే అండర్ రూట్, ఇది a ఉంది కదండి a² ప్లస్ ఇది y ఉంది కదండి ఇక్కడ y², అలా రాసుకోవాలి మనం. ఇప్పుడు sin⁡ కనుక్కోండి. అలాగే sin⁡ అంటే ఏంటి, ఇక్కడ నుంచి అపోజిట్ y హైపోటెన్యూస్ అంటే అండర్ రూట్ a² ప్లస్ y². ఇది sin⁡ వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 5 అండి. అండ్ cos⁡ ఫార్ములా ఇది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే ఇది a, హైపోటెన్యూస్ అంటే ఇది అండర్ రూట్ a² ప్లస్ y². cos⁡ వాల్యూ కూడా వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 6.
ఈక్వేషన్ 5, 6 అండ్ 4 సబ్స్టిట్యూట్ ఇన్ రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2. ఇక్కడ సిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కదా, రో ప్లేస్లో రో వాల్యూ, సైన్ 5 ప్లేస్లో సైన్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వై గెట్ క్యాన్సల్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే 1 ఈ రూట్ని నేను 1/2 లెక్క రాసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్లో ఏ నుంచి దీన్ని మీదికి పట్టుకొచ్చేసానండి. ఇన్వర్స్ అవుతుంది, అంటే మైనస్ అవుతుంది, -1/2 అవుతుంది. తర్వాత ఈ బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ పవర్స్ని మనం యాడ్ చేయాలండి. 3/2 -1/2 చేస్తే ఇక్కడ చేస్తాను, పవర్ని చేస్తున్నాను, ఏం చేంజ్ చేయట్లేదు. చేస్తే ఇక్కడ 2 గెట్ క్యాన్సల్ కాబట్టి ఏం మిగలదు. కాబట్టి 2 × a² + y²/a ఇది సిఎక్స్ వాల్యూ. సివై వాల్యూని కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేయండి. అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సివై ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇంత వస్తుంది. మనల్ని కనుక్కోమన్నాడు, ఇది 1/cx² + 1/cy² ఈజ్ ఈక్వల్స్ టు అని వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి 1/cx వాల్యూ ఎంత, ఇది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్². సివై వాల్యూ ఎంత, ఇది స్క్వేర్ ఉంది కాబట్టి హోల్² చేస్తే సాల్వ్ చేయండి. మీరు స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ a²ని న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి, a². ఈ y²ని న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి, y². ఇక్కడ a² + y², ఇది కామన్ కదా డినామినేటర్ కాబట్టి సేమ్ రాశాను డినామినేటర్ టోటల్. అండ్ ఇక్కడ a² + y², ఇక్కడ ఒకటి a² + y² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/4ని మనం 2 × 2 లెక్క రాసుకోవచ్చు. ఎందుకు 2 2s are 4 కదండి, మళ్ళీ అలా రాశాను. ఇక్కడ స్క్వేర్ లేదండి, ఇక్కడ క్యాన్సిల్ అయింది, ఒక్కటే ఉంటుంది. ఫ్రమ్ సిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సిఎక్స్ వాల్యూ ఇదే కదా, ఈ ఏను అటు పంపించేయండి సిఎక్స్ దిక్కు. 2 × a² + y² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ, acx. ఇక్కడ 2 × a² + y² వాల్యూ ఎంత, ఇప్పుడు a × cx అదే రాశాను ఇక్కడ. డన్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే, 1/cx² + 1/cy² ఈజ్ ఈక్వల్స్ టు 1/2acx. మనం ఇదే ప్రూవ్ అన్నాడు, ప్రూవ్ చేసాం. డన్. నేను ఒకటి, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది 2023లో వచ్చింది క్వశ్చన్. ఇది మీరు చేయండి, వస్తే రావచ్చు. ఇది లాంగ్ ఆన్సర్కి వచ్చింది లాస్ట్, ఇప్పుడు ఇయర్ 2023లో. 2024లో మీకు జరిగే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఇస్తే ఇవ్వచ్చండి, తెలియదు. కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఈ క్వశ్చన్, ఓకేనా. ఈ క్వశ్చన్ చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 2లో నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇది ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పాను. నేను పార్ట్ 3 వీడియోలో ఇంకో 2 లేదా 3 క్వశ్చన్లు ఉన్నాయి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్, అది కూడా చెప్పేస్తాను. వాళ్ళకన్నా పార్ట్ 3 వీడియో త్వరగా కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.